హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మీరు ఫస్ట్ టైం నా ఛానల్ ని చూస్తున్నారా? అయితే రెడ్ కలర్ లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని వెంటనే యాక్టివేట్ చేసుకోండి. నేను నెక్స్ట్ వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తాయి. ఈ శరన్నవరాత్రుల్లో మనకు అమ్మవారు ఏ ఏ రంగు చీరల్లో దర్శనమిస్తారు, ఏ అలంకారాలుంటాయి, ఏ నైవేద్యం పెట్టాలి అన్నీ కూడా ఈరోజు వీడియోలో చూద్దాం. మొదటి రోజు అంటే 4 అక్టోబర్ శుక్రవారం రోజు ఆశ్వయుధ శుద్ధ పాడ్యమి తిథి రోజున శ్రీ స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి అలంకారంలో అమ్మవారు మనకు దర్శనమిస్తారు. ఈ రోజున అమ్మవారు బంగారు రంగు చీరలో మనకు దర్శనమిస్తారు. ఈ రోజున మనం నివేదించాల్సినవి హల్వా పూరి, సొజ్జ అప్పలు, చలిమిడి, వడపప్పు, పరమాన్నం అండ్ రైస్ కీర్. ఈ రోజున పసుపు రంగు పూలతో పూజ చేస్తే మంచిది. ఇక రెండవ రోజు అంటే ఆశ్వేత శుద్ధ విధియ రోజున బాలా త్రిపుర సుందరీ దేవిగా అమ్మవారు మనకు కనిపిస్తారు. ఈ రోజున అమ్మవారు లేత గులాబీ రంగు చీరలో దర్శనమిస్తారు. ఈ రోజున అమ్మవారికి పెట్టవలసినవి పరమాన్నం, రైస్ కీర్ నివేదనగా చేస్తారు. ఇక మూడవ రోజు అంటే ఆశ్వేత శుద్ధ తదియ నాడు 6 అక్టోబర్ ఆదివారం రోజున అమ్మవారు గాయత్రీదేవి అలంకారంలో మనకు దర్శనమిస్తారు. ఈ రోజున అమ్మవారు నారింజ రంగు చీరలో మనకు దర్శనమిస్తారు. ఈ రోజున అమ్మవారికి పెట్టవలసిన నైవేద్యాలు అల్లపు గారెలు, అల్లం మేదువడ, చింతపండు పులిహోర. ఇక 4వ రోజు అంటే ఆశ్వేత శుద్ధ చతుర్థి అక్టోబర్ 7 సోమవారం రోజున అమ్మవారు లలితా త్రిపుర సుందరీ దేవిగా మనకు దర్శనమిస్తారు. ఈ రోజున అమ్మవారు స్వచ్ఛమైన బంగారు రంగు చీరలో మనకు కనిపిస్తారు. ఇక నైవేద్యంగా ఈరోజు కొబ్బరి అన్నం, చింతపండు పులిహోర నివేదిస్తారు. ఈ సంవత్సరం 5వ రోజు అంటే 8 అక్టోబర్ రోజున షష్ఠి రోజు 2 అలంకారాలను మనం చూడవచ్చు విజయవాడలో. అదే అన్నపూర్ణాదేవి అలంకారం, మహాలక్ష్మీదేవి అలంకారం. ఈ 2 అలంకారాలను విజయవాడలో ఈ రోజునే వేస్తున్నారు. ఈ రోజున నివేదించాల్సినవి దద్దోజనం, కట్టె పొంగలి, పూర్ణాలు, రవ్వ కేసరి, చక్కెర పొంగలి. అన్నపూర్ణాదేవి అలంకారంలో అమ్మవారి పసుపు రంగు చీరలో, మహాలక్ష్మీదేవి అలంకారం రూపం గులాబీ రంగు చీరలో మనకు దర్శనమిస్తారు అమ్మవారు. ఈ రోజున దద్దోజనం, కట్టె పొంగలి, పూర్ణాలు, రవ్వ కేసరి ఇవి నివేదిస్తారు ఈ రోజున. ఇక 6వ రోజు అక్టోబర్ 9 బుధవారం రోజు అమ్మవారు సరస్వతీదేవి అలంకారంలో మనకు కనిపిస్తారు. ఈ రోజున మూలా నక్షత్రం, అక్షరాభ్యాసాలు కూడా చేయిస్తూ ఉంటారు. ఈ రోజున అమ్మవారు తెలుపు రంగు చీరలో దర్శనమిస్తారు. ఈ రోజున అమ్మవారికి నైవేద్యంగా పెట్టాల్సిన పాయసం, గుగ్గిళ్ళు, శాకాన్నం, అటుకులు, బెల్లం. 7వ రోజు 10వ తారీఖు గురువారం రోజున అష్టమి రోజున అమ్మవారు దుర్గాదేవి అలంకారంలో ఎరుపు రంగు చీరలో అమ్మవారు మనకు దర్శనమిస్తారు. ఈ రోజున అమ్మవారికి మనం నైవేద్యంగా పెట్టవలసినవి కదంబం. ఇక 8వ రోజు అంటే అక్టోబర్ 11 శుక్రవారం రోజున అమ్మవారు మనకు అంటే మహానవమి రోజు మహిషాసురమర్ధని దేవిగా దర్శనమిస్తారు. ఈ రోజున అమ్మవారు బ్రౌన్ కలర్ లేదా ఎరుపు రంగు చేనేత చీరలో దర్శనమిస్తారు. ఈ రోజున అమ్మవారికి నైవేద్యంగా పెట్టవలసినవి పులిహోర, వడపప్పు, గారెలు, పానకం, పాకం గారెలు. ఇక 9వ రోజు అంటే అక్టోబర్ 12 శనివారం రోజున అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా మనకు దర్శనమిస్తారు. ఈ రోజున అమ్మవారు ఆకుపచ్చ రంగు చీరలో దర్శనమిస్తారు. ఈ రోజున అమ్మవారికి నైవేద్యంగా పెట్టవలసినవి లడ్డు, చలిమిడి, పానకం, వడపప్పు, పులిహోర, పాయసం, గారెలు, గుగ్గిళ్ళు, ముక్కల పులుసు, ముద్దపప్పు, అన్నం ఇంకా మన శక్తి కొలది ఏదైనా నివేదించవచ్చు. ఈ రోజున మహానైవేద్యం పెడతారు అమ్మవారికి. హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక